వైఎస్ఆర్ వారసత్వం ఎవరికి అంటే జగన్మోహన్ రెడ్డి గారికా లేకపోతే వైఎస్ షర్మిల గారికా అంటే ఆ విజయం ఎవరిది అంటే 2019 ఎన్నికల వరకు కూడా అందరూ అనుకున్నారు వైఎస్ గారి వారసత్వం జగన్మోహన్ రెడ్డికే అని. కానీ ఆ తర్వాత పరిణామాలు మారడం వల్ల వైఎస్ఆర్ వారసత్వం అనేది వైఎస్ షర్మిల వైపే అందరి దృష్టి మళ్లించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసిన తర్వాత వైఎస్ఆర్ వారసత్వం షర్మిల గారికి అయితేనే బాగుంటుంది అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడడం జరిగింది. అయితే దీని మీద అంటే తన వివరణ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు అందరూ అనుకుంటుంది ఏంటంటే వైఎస్ఆర్ వారసత్వం ఎవరిది అని. 2019 ఎన్నికల వరకు కూడా అందరూ జగన్మోహన్ రెడ్డి గారే ఇంకా నెక్స్ట్ వైఎస్ఆర్ అన్నట్టు ఆయన వారసుడు అన్నట్టుగా మాట్లాడారు. కానీ ఈ 5 ఏళ్ల పాలన చూసిన తర్వాత అసలు వైఎస్ రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి చాలా వ్యత్యాసం ఉంది. ఆయన పాలించింది ఎలా ఉంది, ఈయన పాలించింది ఎలా ఉంది అని చెప్పేసి. సో ఆయన వారసురాలుగా అంటే ఆయన వారసత్వం ఉనికి పుచ్చుకునేది అధికారం, ఆ రైట్స్ అన్నీ కూడా ఉండి కేవలం షర్మిల గారికి అని కూడా గతం నుంచి వస్తున్న వార్తలే. ఇప్పుడు ఇంకా తను మాట్లాడడం చూస్తే అసలు షర్మిల గారు ఒక స్క్రిప్ట్ లేకుండా మాట్లాడగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేరు. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే చాలా వరకు వైఎస్ఆర్ వారసురాలుగా ముందుకెళ్ళేదే ఓన్లీ షర్మిల గారు మాత్రమే అని అంటున్నారు. మరి ఇందులో నిజంగా వాస్తవం ఉందంటారా? 100% వాస్తవం ఉందమ్మా. యాక్చువల్గా చెప్పాలంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చాడో అది ఒక విధంగా చెప్పాలంటే నా పరిభాషలో నాకున్న పరిజ్ఞానం ఈ 5 ఏళ్ల పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అది 100% ఫ్లూక్. అంటే తన యొక్క గొప్ప వలన తన శక్తి సామర్థ్యం వలన తనకున్న ఏదో ఒక దీనివల్ల ఏమాత్రం అధికారంలోకి రాలేదు. కేవలం తండ్రి పేరుని అడ్డం పెట్టుకుని తండ్రి ఏదైతే పరిపాలన సాగించాడో అప్పట్లో సో రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి రాజశేఖర రెడ్డి బాగా చేశాడు కాబట్టి ఇతను ఇంకా బాగా చెయ్యొచ్చు అని ప్రజలు కసాయివాడిని ఏ విధంగా అయితే గొర్రె నమ్మి మోసపోయి తన ప్రాణాలు పోగొట్టుకుంటుందో ప్రజలు కూడా అదేవిధంగా ఈ 5 ఏళ్ళు ఎన్ని బాధలు పడ్డారో మనం చూసాం. సో కేవలం కుటుంబం నిలబడింది, కార్యకర్తలు నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా ఏదైతే ఓట్ బ్యాంక్ ఉందో అది కంప్లీట్గా ఇటు వైఎస్ఆర్పి పక్కకి పోలరైజేషన్ అయిపోయింది. 100% పోలరైజేషన్. సో రాజశేఖర రెడ్డి లేడు కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ లేడు కాబట్టి రాజశేఖర రెడ్డి ఆశయాల్ని ఇతను కొనసాగిస్తాడనే ఉద్దేశంతో వీళ్ళందరూ ఇతని వైపు వచ్చి ఇతని కోసం కష్టపడ్డారు. కానీ ఇతను ఈ 5 ఏళ్లలో మనం చూసాం కాబట్టి ఇతనికి జీరో నాలెడ్జ్, కేవలం ఆ డబ్బు మీద ఉన్న ప్రీతి, ఆ యొక్క భవంతుల మీద ఉన్న ప్రీతి, ఆ ప్యాలెస్ల మీద ఉన్న పిచ్చి తప్పించి ఇతనికి ఎటువంటి రాజకీయంగా ఎటువంటి నాలెడ్జి లేదన్నది ఇతను రాజకీయ అజ్ఞాని అన్నది క్లీన్గా ప్రస్ఫుటంగా తను ప్రూవ్ చేసుకున్నాడు. ఆ రోజున కూడా ఇటు విజయమ్మ తిరిగింది ఇతని కోసం, కుటుంబ సభ్యులు తిరిగారు, వైఎస్ షర్మిల గారు తిరిగారు. వైఎస్ షర్మిల గారికి మంచి వాగ్దాటి ఉంది. ఈ మధ్యకాలంలో మన కాంగ్రెస్లో కూడా పార్టీ అధ్యక్షులుగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆవిడ వాడి వీడి ప్రసంగాలు కూడా మనం చూడడం జరిగింది. సో డెఫినెట్గా ఆవిడకైతే ఛాన్సెస్ ఆర్ మోర్. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి వారసులు ఎవరు అని చెప్తే 100% షర్మిలకి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇతనికి జీరో. ఎందుకంటే కేవలం ప్రజలు మాయలో పడి రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్పి ఇతని వైపు మొగ్గు చూపారు. కానీ ఇతనికి ఎటువంటి ఎబిలిటీస్ కానీ ఎటువంటి క్వాలిటీస్ కానీ ఇటు రాజకీయ నైపుణ్యం కానీ చతురత కానీ ఏమీ లేదు. కేవలం ఏ విధంగా దాచుకోవాలనే ఆలోచన తప్పించి ఏ విధంగా ఎక్కడ ఎలా దోచుకోవాలి, ఎక్కడ ఎవరిని ఎలా ఇబ్బంది పెట్టాలి, ప్రతిపక్ష నాయకుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టి మానసిక ఆనందం పొందాలనే ఆ తపన, ఆ యొక్క ఆలోచన తప్పించి తనకి రాజకీయంగా అసలు రాజకీయ చతురత అన్నది ఎక్కడ కూడా మచ్చుకు కూడా లేదు. ఈ 5 ఏళ్లలో చూసాం. ఇప్పుడు అధికారం పోగొట్టుకున్న తర్వాత కూడా తను మాట్లాడుతున్న తీరు కానీ తను వ్యవహరిస్తున్న తీరు కూడా చూస్తే దానికి క్లియర్ కట్గా మనకి అర్థమవుతూ ఉంది. సో కాబట్టి ప్లస్ ఈ రోజున కుటుంబం ఆస్తుల్లోనూ ఇటు టీవీల్లోనూ పేపర్లోనూ ఇటు పార్టీలో కూడా ఆవిడకి ఎక్కడ సమభాగం ఇవ్వాలని చెప్పి ఆవిడ్ని పొగబెట్టి ఆవిడ్ని ఇబ్బంది పెట్టి సో రాష్ట్రమే వదిలిపెట్టి పక్క రాష్ట్రానికి తెలంగాణకే పరిమితమయ్యేలా కూడా చేశాడు ఆయన. అలాగే తల్లిని కూడా
ప్లీనరీ సాక్షిగా ఒక పండగలా చేసుకోవాల్సిన ప్లీనరీ సాక్షిగా కూడా ఆవిడ్ని ఆ గౌరవ అధ్యక్షురాల పదవి నుంచి రిజైన్ చేయించి ఆవిడ చేత కన్నీళ్లు పెట్టించాడు. సో కాబట్టి ఈ రోజున ఏకాగ్గా మిగిలిపోయాడు. సో డెఫినెట్గా ఇప్పుడు ఏదైతే రాజశేఖర రెడ్డి గారి జయంతి వస్తుందో జయంతి సందర్భంగా దాన్ని అవకాశంగా తీసుకుని వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ వేదికగా ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా దాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని మొత్తం రాష్ట్రమంతా అంతా కూడా ఓ పండగ చేయాలి, ఓ పండగలా చేసుకోవాలని చెప్పి ఆవిడ ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నారు. డెఫినెట్గా దాంట్లో సక్సీడ్ అవుతారు. సో డెఫినెట్గా ఫ్యూచర్ ఏమిటి అని మీరు ఆలోచిస్తే వైఎస్ఆర్పీకి కానీ ఇటు జగన్మోహన్ రెడ్డికి కానీ ఒక వైఎస్ఆర్ వారసులుగా ఎటువంటి ఛాన్సెస్ కనపట్లేదు. పూర్తిగా ఇతను వైఫల్యం చెందాడు. ప్రజల్లో కూడా పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. ఇటు అతను కూడా ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కూడా అంతా సైకోఫానటిక్గా ఉన్నారు. కానీ ఎవ్వరు కూడా ఒక కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్, ఒక ప్రగతిశీల రాజకీయాలు చేయాలనే ఆలోచన కానీ ధోరణి కానీ లేదు. అందరూ కూడా దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టుగా ఉంది వ్యవహార శైలి. అలీబాబా 40 దొంగలానే ఉన్నారు వాళ్ళంతా కూడా. సో కాబట్టి మీ డెఫినెట్గా షర్మిల గారికి అయితే 100% మనం నెక్స్ట్ వైఎస్ఆర్ యొక్క ఏదైతే అది ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళే ఆ శక్తి సామర్థ్యం ఆవిడకే మాత్రమే ప్రస్తుతం పార్టీలో కనపడుతోంది. కాబట్టి ఎవరు వారసురాలు వైఎస్ఆర్కి అని చెబితే తడుముకోకుండా వైఎస్ షర్మిలారెడ్డి అని చెప్పవచ్చు మనం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అంటే ఇప్పటివరకు ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత నేను మళ్ళీ ప్రజల్లోకి వెళ్తా, నేను మళ్ళీ పాదయాత్ర చేస్తా అండ్ ప్రజల సమస్యల గురించి నేను గొంతెత్తి మాట్లాడతా అని చెప్పేసి అంటున్నారు. మరి ఒకవేళ ఈసారి మన మార్పు వచ్చే అవకాశం ఉందంటారా జగన్మోహన్ రెడ్డి గారిలో? జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు వస్తుందో తెలియదు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే ప్రస్తుతానికి కంకణం కట్టు కూర్చున్నారు. ఎంత వినాశనం, ఇంత విధ్వంసం, ఇంత సర్వనాశనాన్ని చూసిన తర్వాత కూడా ఇంత ల్యాండ్, శాండ్, వైన్, మైన్లో జరిగిన దోపిడీలు కానీ, మిగతా సంస్థల్లో దొరికిన దోపిడీలు కానీ, ఈ టౌన్షిప్లో దొరికిన దోపిడీలు కానీ, లేఅవుట్లో జరిగినవి కానీ, ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా ప్రజలు అతని వైపు మొగ్గు చూపుతారో, ఇంకా ప్రజలు మద్దతు ఇస్తారో అనేది అయితే నాకు మాత్రం పూర్తిగా నమ్మకం లేదు. ఎందుకంటే అతను పూర్తిగా వైఫల్యం చెందాడు. పూర్తిగా జనాలు కూడా విసిగి వేసారిపోయారు. అతను చేసిన పనులు, అతను అనుచరులు చేసిన భూ కబ్జాలు కానీ, లేకపోతే రాక్షస చట్టం ఏదైతే ఉందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లు తీసుకురావడం కానీ. సో ప్రజలందరూ కూడా భయభ్రాంతులు అయ్యి ఇతను ఉంటే మనకు మనుగడ లేదు, రేపొద్దున మన ఇళ్ళు, స్థలాలు, పొలాలకు కూడా మనకి ఎటువంటి షూరిటీ కానీ గ్యారంటీ లేదనే ఒక నిర్ణయంతో ప్రజలు అటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. సో నాకు తెలిసి ఇక మీదట కూడా ఇతన్ని విశ్వసించి ప్రజలు ఇతన్ని నమ్మి మళ్ళీ ఇతనికి పట్టం కట్టాలనే ఆలోచన అయితే లేదని అనుకుంటున్నాను. ఆ విధంగా కట్టినా కూడా మళ్ళీ ఈ 5 ఏళ్లకు మించిన దరిద్రాన్ని, 5 ఏళ్లకు మించిన దౌర్జన్యాన్ని, 5 ఏళ్లకు మించిన ఒక నరకాన్ని మాత్రం ప్రజలు చూపిస్తాడు. సో కాబట్టి ప్రజలు మరీ చేసిన తప్పే మళ్ళీ చేస్తారని అయితే నేను అనుకోవట్లేదు. ప్లస్ ప్రజల్లో కూడా ఏ ముఖం పెట్టుకెళ్తాడు? ఏదో బటన్ నొక్కాను అని చెప్పి మొత్తం అన్ని ఇంట బయట కూడా అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని పూర్తిగా చెరుగడలాగా నవిలి మింగేసేసి వ్యక్తి ఏం చేశాడని చెప్పుకుంటాడు? చేయడానికి ఏముంది? ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడా? ఒక ఇరిగేషన్ ప్రాజెక్టులు చేశాడా? పోలవరాన్ని అయినా ఫినిష్ చేశాడా? లేకపోతే మెగా డిఎస్పి అనౌన్స్ చేసి అయినా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాడా? ఇండస్ట్రీస్ తీసుకొచ్చాడా? ప్రజల స్థితిగతులను అయినా మార్చాడా? లేకపోతే ఇటు జీవన ప్రమాణాలను ఏమైనా మార్చాడా? లేకపోతే నిరుద్యోగాన్ని తగ్గించాడా? భవన కార్మికులకైనా హెల్ప్ చేశాడా? లేకపోతే శాండ్ ఏమైనా ఫ్రీగా ఇచ్చాడా? ఈ విధంగా తీసుకుంటే అన్ని వైఫల్యాలే, అన్ని ఘోరమైన నిర్ణయాలు, అన్నీ కూడా ఘోరాతి ఘోరమైన పనులే చేశాడు. కాబట్టి అసలు ప్రజల్లోకి వెళ్ళి ఏమని చెబుతాడు, ఏం చెప్పుకుంటాడు? కాబట్టి నాకైతే అతనికి చెప్పుకోవడానికి ఏం కనపట్లేదు. సో డెఫినెట్గా అతనికి రాజకీయ భవిష్యత్తు అన్నది ఇక లేదు. ఇక వైఎస్ఆర్పి అనేది భవిష్యత్తులో రాష్ట్రంలో మనుగడ లేదు, అధికారంలోకి రాదు. ఇది తథ్యం, ఇది సత్యం. రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ.